అందరికీ నమస్కారం. ఈరోజు విషయం ఏమంటే నేను ఎందుకు పార్టీ మారవలసి వచ్చింది అనే విషయం క్లారిటీ ఇవ్వడానికే ఈ వీడియో. చాలామంది మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, కార్యకర్తలు, బంధుమిత్రులు అందరూ నన్ను నిరంతరం ప్రశ్నిస్తున్న విషయం ఇది. రాజకీయాలు అంటే చాలా ఇష్టము నాకు. చదువుకున్న తర్వాత నేను ఊరికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. ఆ ఎలక్షన్లో మంచి మెజార్టీతో గెలవడం జరిగింది, అందరు పెద్దలను ఎదిరించి కూడా. ఆ తర్వాత నాకు రాజశేఖర రెడ్డి గారు కానీ చాలా ఇష్టం కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకే పోయాను. కాంగ్రెస్ పార్టీ తర్వాత వచ్చిన ఎలక్షన్లో నిద్రాణం ఉన్న కాంగ్రెస్ పార్టీని తరపున నేను నిలబడడం జరిగింది. ఆ రోజు ప్రతి గ్రామంలో ఏ గ్రామం పోయినా కూడా మాకు సంబంధించిన వ్యక్తులు కానీ, మా కుటుంబానికి సంబంధించిన ఎంతో విశ్వాసమైన వేత్తలైన వ్యక్తులు కానీ ఎక్కడ పోయినా కూడా అందరూ తెలుగుదేశం అనే వాళ్ళు ఏ గ్రామంలో చూసినా కూడా. అలాంటి పరిస్థితుల్లో మన మండలంలో ఉన్న వివిధ గ్రామాల్లోని పెద్ద పెద్ద నాయకులందరూ తెలుగుదేశంలో పనిచేస్తున్నారు. ఆ కాలంలో మేము నిద్రాణ స్థితిలో ఉన్న ఈ పార్టీని తట్టి లేపడానికి ఎంతో కష్టపడవలసి వచ్చింది. ఆ పరిస్థితుల్లో మేము ఓడిపోయినా కూడా కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల, రిజర్వేషన్ వల్ల, మా ఎంపీటీసీలు పోవడం వల్ల మేము వేరే వేరే గ్రామాల్లో పోటీ చేయాల్సి వచ్చింది. కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల, అనుభవం రాహిత్యం వల్ల కూడా మేము ఓడిపోయినా ఆ రోజు ఉన్న తెలుగుదేశం నాయకులను కూడా ఓడించడం జరిగింది. 1983లో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఈ మండలంలో ఓటమనే ఎరగలేదు. మొట్టమొదటిసారిగా మేము మొదటి ప్రయత్నంలోనే జెడ్పీటీసీని ఓడించగలిగినాము. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి పతనం ప్రారంభమైంది అనుకోవచ్చు మన మండలంలో. లేకపోతే అత్యంత పటిష్టమైన తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడం చాలా కష్టమైన విషయం. రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రపంచంలో కూడా మేము జెడ్పీటీసీగా ఓడిపోవడం జరిగింది కొందరి నిర్వాహకం వల్ల. తెలుగుదేశం పార్టీ అంత పటిష్టంగా ఉండేది ఆ రోజుల్లో. తర్వాత మేము గెలిచిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మేము ఇంత కష్టపడినా కూడా రాజశేఖర రెడ్డి ఎంతో గొప్ప ప్రాముఖ్యత పొందవలసి వచ్చింది. ఆయన మాకు ఎంతో విలువ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో మాకు చేసిన చిన్న పనికైనా కూడా ఎంతో విలువ వచ్చింది. మాకు పెద్ద ఇమేజ్ కూడా వచ్చింది కాంగ్రెస్ పార్టీలో. రాజశేఖర గారు ఎప్పుడు పోయినా కూడా ఎంతో గౌరవంగా పలకరించేవారు. ఉమ్మడి రాష్ట్రంలో అంత పెద్ద నాయకుడిగా సీఎంగా ఉన్నా కూడా మేము రోజుకి 3 సార్లు అయినా కూడా సీఎంని కలిసే పరిస్థితి ఉండే. ఏ పని అయినా కూడా చేసి పెడుతూ ఉండే. ఎందుకు వచ్చినారని అడుగుతూ ఉండే. ఎప్పుడో పూర్వకాలంలో ఎప్పుడో జలగం వెంకటరావు గారు మన మండలానికి వచ్చినా మేము వచ్చిన తర్వాతనే ఒక సీఎం మన మండలానికి తెచ్చిన ఘనత మాకుంది. అప్పుడు వచ్చినప్పుడు కూడా రాజశేఖర గారు మేము అడిగిన విషయాలన్నింటినీ ఆమోదించి ఇక్కడ కోలేకనమ్మ రోడ్డు అయితేనేమి, కొండారెడ్డి చెరువు అయితేనేమి, ఈ ప్రాంతంలో ఉన్న రహదారులు అయితేనేమి అందరూ అన్నింటినీ శాంక్షన్ చేసి మాకు చేయడం జరిగింది. ఆయన కాలంలోనే అందరి కాలువ కూడా పూర్తి చేయడం మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత దాని ప్రభావం కోల్పోయినది. రాజశేఖర గారు మాకు ఎంతో విలువనిచ్చి, ఎంతో గౌరవం ఇచ్చి, ఏ సమస్య వచ్చినా నేను ఉండాలని చెప్పేవాళ్ళు. కేవలం రాజకీయాలు మేము ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వచ్చింది. చాలా అనేక వివాదాల్లో చిక్కుకొని మేము జైలు పాలవ్వడం కూడా జరిగింది మా కుటుంబం అంతా. ఆ పరిస్థితుల్లో అంతటి నాయకత్వంలో మేము ఉన్నాము కాబట్టి మేము బయటపడగలిగాము. మహానేత రాజశేఖర రెడ్డి మరణం మమ్మల్ని చాలా కృంగదీసింది. ఆ తర్వాత జరిగిన పరిణామంలో రాజశేఖర రెడ్డి మీద అపారమైన గౌరవమైనతో నేను జగన్ వెనక అడగడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత జగన్ ఈ పార్టీని వీడడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత జగన్ వెంట నేను మొట్టమొదటి మన జిల్లాలో ఆ రోజు అధికారంలో ఉన్న మండల ప్రెసిడెంట్గా కూడా నేను పార్టీ వదిలేసి జగన్ వెంట నడిచిన మొట్టమొదటి వ్యక్తిని నేను. ఆ తర్వాత వచ్చిన పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం వల్ల మాకు చాలా ఇబ్బంది కలిగి మేము ప్రభావం కోల్పోతూ వచ్చాము. ఆ తర్వాత రకరకాల మనుషులు ఈ పార్టీలోకి చేరినారు. ఎవరైతే మమ్మల్ని పార్టీలో ఓడించాలని చూశారో, వ్యతిరేకం చేశారో వాళ్ళందరూ పార్టీలోకి కొన్ని విధాలుగా రకరకాలుగా చేరుకున్నారు. ఇక్కడ అనేక దఫాలుగా వాళ్ళందరూ చేరుకున్నారు ఈ పార్టీలో. వాళ్ళందరినీ మేము స్వాగతించినాము. వచ్చిన తర్వాత ఆ తర్వాత ఉండే పరిస్థితుల్లో ఏదైతే ఈ నిద్రాణ వ్యవస్థలో ఉన్న పార్టీని మేము పైకి తీసుకొస్తే ఆ పార్టీలో మమ్మల్ని చాలా అవమానాలకు గురి చేశారు 10 ఏళ్ళుగా. అట్లాగే ఎన్ని అవమానాలను భరించి మేము వాళ్ళ వెనుకముడు పోవడం జరిగింది. కేవలం జగన్ ఉన్న రాజశేఖర మీద అభిమానంతో, జగన్ సీఎంగా చూడాలనే కోరికతో మేము వాళ్ళందరినీ సహించడం జరిగింది. ఆ తర్వాత నేనున్నాను, నేను వస్తాను, నేను చూస్తాను, నేను చేస్తానన్న మేము ఎంతో ఆశలతో ఆయన వెనకముడు జరిగితే ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చింది. మాకు సమీప బంధువు కూడా ఆయన ఎమ్మెల్యే గారు సిద్ధార్థి గారు గెలవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన 5 ఏళ్ల విషయాల్లో ఈ ఎవరికైతే వీళ్ళందరూ వచ్చారో రకరకాలుగా 3 గుంపులుగా చేరి 3 గ్రూపులుగా జరిగి పార్టీని చాలా ఇబ్బంది పెట్టినారు. అనేక మంది అనవసరమైన వ్యక్తులు అధికారం చెలాయించారు.
చాలా ఇబ్బంది పెట్టారో ఈ 5 ఏళ్లలో మేము ఇంకా దానికి మా మాట జరగదనే విషయంలో మేము పక్కకు తప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఈ పార్టీలో ఇంక ఏమాత్రం విలువ లేదు కాబట్టి మేము పక్క చూపులు చూడాల్సిన అవసరం అయితే వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మా ముందర ఉండే రెండు మార్గాలు నా ముందర ఉన్నవి. ఒకటి రాజకీయాల నుంచి తప్పుకోవడమా, లేకుంటే ఎదిరించి నిలబడమా అనేది ఒక 2 మార్గాలు ఉన్నాయి. ఆ 2 మార్గాల్లో నేను రెండో దాన్ని ఎంచుకున్నాను. పోరాడితే పోయి ముందున అంతటి రకంలో ఈ అరాచకాన్ని తుదముట్టించడానికే మేము ఓడిపోయింది. రెండు ఎంపీటీసీల్లో ఓడిపోయినా కూడా మైనార్టీలు మా ముందు వచ్చిన అపార గౌరవ అభిమానాలతో మేము వెంటనే అక్కడ కూడా సర్పంచ్గా మంచి మెజార్టీతో జరిగిన తలుపుల్లో మేజర్ పంచాయతీలో ఓడిపోయిన చోటే గెలవాలనే రీతిలో ఆ రోజు పెద్దనారపల్లిలో కూడా మేము మా గ్రామం కాకపోయినా అక్కడ కూడా పోయి గెలవడం జరిగింది. ఇది మా పరిస్థితి. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ మీకు తెలిసి 5 ఏళ్ళలో జరిగిన విషయాలన్నీ ఆఫీసుల్లో గొడవలు, అధికారుల మీద దుర్భాషలు, ప్రముఖ నానా దుర్భాషలు ఆడిన వ్యక్తులు నేడు ఈ పార్టీలోకి వచ్చినారో ఈ పరిస్థితుల్లోనూ చూసుకుంటే చాలా ఆవేదన చెంది మేము పార్టీ మారడానికి అది కూడా ఒక కారణము. లోకల్ పరిస్థితులే మాకు ఎక్కువ కారణం. లోకల్గా ఉన్న పరిస్థితులు, ఈ నాయకులు ఇంత ప్రభావం ఉన్న రాజశేఖర దగ్గర ఉన్న మేము ఈ నాయకుల దగ్గర సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా మారిపోయినాము. పరిస్థితుల్లో వాళ్ళ వెనకమడి మేము కష్టపడి నిర్మించి పోషించి పెంచిన పార్టీలో మేము అనామకులం అయిపోయి వాళ్ళు ఇంకొకరి దగ్గర తిరిగే పరిస్థితి వచ్చింది. అయినా కూడా మేము ఇన్ని అవమానాలు 10 ఏళ్ళు ఉన్నాము. ఆ తర్వాత ఇవన్నీ సహించలేక పార్టీని 3 ముక్కలు చేసి ఎవరెవరో దాని అధికారం చెలాయించేదానికి వచ్చింది. ఒకటి చెంబులు అమ్మేవాడు, ఇంకోటి ఎర్రచందనం అంటాడు, అధిక వడ్డీలతో సంపాదించిన వాళ్ళు, ఇలాంటి వ్యక్తులంతా ఈ పార్టీని కబ్జా చేసి మమ్మల్ని ఏమాత్రమూ విలువ లేకుండా చేసినారు. కాబట్టి మా ఆవేదనతో మేము పార్టీ వీడడానికి కారణమైంది. మీరు ఒక్కసారి గమనించండి, ఈ మండలంలో ఉన్న ప్రముఖ నాయకులంతా ఏదో ఒక సమయంలో ఏదో ఒక చోట మమ్మల్ని ఓడించాలని చూసిన వాళ్ళే. ఓడించిన వాళ్ళని చూసిన ప్రతి వ్యక్తిని కూడా తర్వాత వచ్చిన ఎలక్షన్లో మా సహాయం కోరిన వారే వాళ్ళందరికీ మేము సహాయం చేసి గెలిపించిన వ్యక్తిత్వం మాది. దీన్ని అందరూ మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీలో ఉన్న వ్యక్తులు ఒకరు వాళ్ళే దుమ్ము వేసుకునే పరిస్థితి ఉంది ఇక్కడ. వాడు ఎర్రచంద్రమ ఉండాలంటాడు, వాడు చెంబులమ్మి సంపాదించాడంటాడు. ఈ డబ్బులన్నీ అన్యాయమైన అక్రమమైన అవినీతి పద్ధతుల్లో ఈ డబ్బులతో వాడు సంపాదించి కొన్ని టపాకాయలు కాల్చి కొన్ని ఫ్లెక్సీలు పెట్టి అదే తమ బలం అనుకుంటున్నారు. అది వాళ్ళ బలము కాదు, వాళ్ళకు వచ్చిన వాపు. ఆ వాపు తీయడానికి మేము పార్టీని మారినామనేది మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అభిమానించే మైనార్టీ ప్రజలకు సంబంధించిన ఒక మండల ప్రెసిడెంట్ను కూడా ఆఫీసులోనే దుర్భాషలాడడం జరిగింది, దౌర్జన్యం కూడా జరిగింది. ఈ అరాచకాలని తట్టుకోలేకనే అరాచకాలను ఎదిరించడానికే మేము ఈ పార్టీని వీడడం జరిగింది. వీళ్ళ అరాచకాలు సహించలేక దాన్ని అంతమొందించడానికే మేము పార్టీ మారాల్సిన అవసరం వచ్చింది. దీన్ని ప్రజలందరూ గమనించుకొని మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. రాజన్న రాజ్యం తెస్తామన్నారు, వచ్చారు. రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తున్నారా, రాజశేఖర రెడ్డి చూపిన బాటలో నడుస్తున్నారా, ఆయన మాటలు వింటున్నారా అనేది చాలా ప్రశ్నార్థకమైపోయింది. రాజశేఖర రెడ్డి ఆస్తికి వారసులు ఉండొచ్చు, కానీ ఆయన వ్యక్తిత్వానికి, రాజశానికి, నాయకత్వానికి ఎవరు వారసులు కాదు. మేము సత్యంత వరకు రాజశేఖర రెడ్డి అభిమానులు, నాడు నేడు ఎప్పటికీ కూడా రాజశేఖర రెడ్డికి అభిమానినే, విధేయున్నే, అనుచరున్నే. నమస్కారం.